అందరికీ నమస్కారం అండి. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీబీపట్నం నుంచి నేను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా రీసెంట్గా ఇదే పాఠశాలలో జాయిన్ అయ్యాను. మా పాఠశాలలో ప్రకృతి ప్రేమికులైన శ్రీ నట్టి అప్పారావు మాస్టర్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ గారు 2023 నుంచి 2025 వరకు పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలో ప్రకృతి మీద ప్రేమతో ఎన్నో రకాల మొక్కలు మన పాఠశాలలో నాటడం జరిగింది. శ్రీ నట్టాప్పారావు మాస్టర్ సరస్వతీదేవి విగ్రహం, శ్రీనివాస రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక మంచి చక్కటి గార్డెన్ కూడా ఏర్పాటు చేసి ఈ పాఠశాల పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా అందంగా మార్చిన ఘనత మాత్రం శ్రీ నట్టాప్పారావు మాస్టర్కి చెందుతుంది. ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ నట్టాప్పారావు మాస్టర్ లాస్ట్ ట్రాన్స్ఫర్స్ లో యారాడ ఉన్నత పాఠశాలకు వెళ్ళి అక్కడ కూడా ప్రకృతి మీద అభిలాషతోటి ఎన్నో రకాల మొక్కలు పెంపకం జరుగుతుంది. ఇలాంటి ప్రకృతి ప్రేమికుల్ని అందరూ అభిమానించి ఆదరించి ఆయన్ని ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నా పేరు జీజీఎస్ నాగేశ్వరరావు. నేను ప్రస్తుతం భీమునిపట్నం జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను. శ్రీ నట్టి అప్పారావు గారు సుమారు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన విద్యావేత్త. విద్యార్థుల పట్ల ఆయనకున్న మమకారం చాలా ఎక్కువ. ఆయన ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ పురోభివృద్ధికి ఆయన శతవిధాల కృషి చేసి ఆయన సొంత నిధులతోని, అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో, అలాగే కమిటీ సభ్యుల సహకారంతో, దాతల సహకారంతో ఎక్కడెక్కడైతే పనిచేస్తారో ఆ పాఠశాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలోకి నడిపించారు. ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న యారాడ ఉన్నత పాఠశాల చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ఆయన చేసినటువంటి సేవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి మచ్చుకి ఐ డ్రీమ్ అనేటటువంటి ఒక సంస్థతో, ఐఐటి ఫౌండేషన్ సంస్థతో ఆయన మొత్తం ఆయన దగ్గర చదువుకున్న 6వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఆ ఫౌండేషన్ ఇచ్చేటటువంటి మెటీరియల్ని ఉచితంగా వాళ్ళందరికీ అందించి, అలాగే వారందరికీ కోచింగ్ కూడా ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయనకి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా 60 యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు. ఆయన ఒక యోగ సాధకుడు, అలాగే క్రీడా ప్రేమికుడు కూడా. ఎవరైనా క్రీడల్లో జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా ప్రావీణ్యం సాధించి వారికి ఏదైనా అవసరమైతే అవసరాన్ని ఇట్టే పసిగట్టి వారందరికీ కూడా సహాయం చేసి ఎంతోమంది క్రీడాకారుల్ని ఆయన రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి పంపించినటువంటి వ్యక్తి మన అప్పారావు గారు. ఇంకా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన ఒక వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. సో రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకు వచ్చినటువంటి పెన్షన్లో జీవితకాలము ఆయన పెన్షన్లో మొత్తం 10% పెన్షన్ని పూర్తిగా విద్యాభివృద్ధికి, పేదవాళ్ళలో విద్యోన్నతికి ఆయన ఉపయోగిద్దామని అనుకుంటున్నారు. నిజంగా శ్లాఘనీయం. ఆయన చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా చాలా మరువలేనివి. భగవంతుడు ఇంకా ఆయనకి ఆయురారోగ్యం ఎక్కువగా ఇచ్చి ఇంకా ఎక్కువగా సేవలు చేయాలని కోరుతూ ధన్యవాదాలు.